కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారా ఏమైనా మీరు? అది కూడా వారానికి ఒకసారి ఉందాం. రోజు ఉంటుంది. హెల్దీ అనుకుంటా. సైడ్ సైడ్ ఇవ్వండి. సైడ్ బాలయ్య ఫేవరెట్ ని జై బాలయ్య. ఇప్పుడు ప్రస్తుతానికి పీటీపీకి వస్తూ జనసేనలో ఉంటున్నామమ్మా. లోకేష్ బాబు గారిని 53,000 మెజార్టీతో మేము గెలిపిస్తాం తల్లి. ఆ నరసింహస్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడు ఉంటాయి. ఇక్కడ లోకేష్ గారు గెలుస్తున్నాడంటే నరసింహస్వామి దుర్గమ్మ తల్లి మీకు ఎప్పుడు మీ కుటుంబాన్ని అండగా ఉంటుంది తల్లి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరిగింది. లోకేష్ బాబు గారు గెలిస్తేనే ఈ మంగళగిరిలో అందరం మేము బతుకుతాం తల్లి. మీరు ఫాలో అవ్వండి. పక్కన మీరు ఫాలో అవ్వండి. లేడీస్ ఫాలో ముఖ్యంగా మీరు ముందు ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందమ్మా? ఈ ట్రాక్ సో ఇది నైస్ గుడ్ ఎన్వైరన్మెంట్. పేషెంట్స్ వెళ్ళాలని కూడా ఇక్కడ చాలా అనుకూలమైన ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తుంది. దగ్గరలో బాగా సుధాకర్ automatic bird room animals అవన్నీ కూడా కమిట్మెంట్ ఇస్తే మాత్రం నాకు తప్పకుండా చేస్తాను. నేను ఒక ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నమస్తే. వెరీ నైస్, వెరీ నైస్. సండే మార్నింగ్ కూడా వస్తున్నారు. నమస్తే. హలో.
ఓకే వెరీ నైస్. సూపర్, కంగ్రాచులేషన్స్ అండి. యా ఇవాళ ఎంతమంది? ఓకే, ఇక్కడ స్పోర్ట్స్ అకాడమీ అనేది లేదండి? ఒకటి లేదు. చేయాలి తప్పకుండా చూద్దాము. పార్క్స్లో కూడా ప్లేసెస్ అలొకేట్ చేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. నాయకులు పిల్లలు తీస్తారు కొంచెం నాయకులు ప్లీజ్ సార్, అందరూ కొంచెం బయటకు వస్తారు పిల్లల వరకు. గ్రీన్ నువ్వు గ్రీన్ అవునా? ఎప్పటి నుంచి అట్టుగానా? గుడ్, అంతా చాలా బాగా చేస్తున్నారు. ఎవ్రీ సండే వస్తారా మీరంతా? వెరీ సిన్సియర్, కంగ్రాచులేషన్స్, బి వెరీ ప్రౌడ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. గట్టిగా you're welcome and I want to see some of you winning medals also. Okay, okay, very nice. The children, congratulations. Enjoy your class, enjoy your Sunday also. Okay? And enjoy your summer holidays. Fantastic. I can hear your taekwondo energy now. Okay. Girls are very nice. Yeah. అందరు బాగా అలిగి వచ్చేసారు. థ్యాంక్ యూ. నమస్తే, ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్. 320 సభ్యులు ఉన్నారు. ఓకే డైలీ కంపల్సరీ 6 కల్లా వచ్చారు. ఓకే, 320. ఆర్డర్ వన్ గ్రూప్. ఓకే, ఎలా సరిపోతారండి 320? ఓకే సార్, అందరు రారు, సభ్యులు బయటగా ఉన్నారు, ఓకే అందరు రారు. న్యాచురల్ వాటర్ కానీ ఒకటండి, వాటర్ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ కదా బాగుంటుంది. ఇక్కడ కూర్చుంటాం మేడం, వాటర్ సభ్యుల వల్ల ఏడ మన కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా, బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా లోకేష్ గారు పోటీలో వారు విజయాన్ని కాంక్షిస్తూ వారు మనల్ని కలవడానికి మన దగ్గరికి వచ్చారు. అందుకోసం మన యొక్క విన్నపాలు కూడా కంపల్సరీ వాళ్ళకి తెలియపరచాలి, మన బాధలు అవన్నీ తెలియపరచాలి. ఎవరు అధికారంలోకి వచ్చినా నెక్స్ట్ ప్రొసీజర్లో మన యొక్క బాధ్యత మనం నిర్వర్తించాలి. కాబట్టి మేము ఈ యొక్క అసోసియేషన్ 1993లో, మీరు అప్పటికి పెట్టుంటారేమోనమ్మా, 93లో స్థాపించాం ఈ అసోసియేషన్ని. అప్పటి నుంచి ఫారెస్ట్తో పాటు మేము కూడా దానిలో ఇన్వాల్వ్ అయ్యి, దీనిలో మా భాగం కూడా ఈ అభివృద్ధిలో భాగం నీళ్లు పోయటం. ఆ రోజు వాటర్ కూడా లేదు, వాటర్ లేనప్పుడు ట్యాంకర్ ద్వారా నీళ్లు తెప్పించుకొని మనిషికి 50 బకెట్లు పోయాలి అని చెప్పేసి పెట్టుకొని రమ్ములు పెట్టుకొని అన్నింటినీ బ్రతికించాం ఒక స్టేజ్లో. ఆ తర్వాత నెక్స్ట్ అటువైపు కొంత అమౌంట్ని దాన్ని స్పేర్ చేసి వాళ్ళు మేము కలిపి సహకారంతో ఈ దీన్ని ఒక లంబసింగి, ఏది మంగళగిరి లంబసింగిలా తయారు చేసాం. దాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది, వచ్చే పాలకుల మీద ఉంది. కాబట్టి మేము మీకు అన్వయించేది ఏంటంటే, ఇంతకుముందు ప్రభుత్వం రామచంద్రారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దీన్ని ఓపెన్ చేశారు. అంతకుముందు ఆయన్ని అడిగాం, ఏమని, మాకు ఫ్రీ ఇవ్వండి వాకర్లకి, వాకింగ్ చేస్తూ డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు, వాకింగ్ చేయండి అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది, కానీ దాని డబ్బులు తీసుకోండి అని చెప్పి అది మీరే చెబుతున్నారు, ఇది కరెక్ట్ కాదండి, మాకు ఫ్రీ ఇవ్వండి, 5 గంటల నుంచి 8 గంటల దాకా 9 గంటల దాకా మాకు వాకర్లకు ఫ్రీ ఇవ్వండి అని మేము అడిగాం. అడిగితే వారు అలా కాదు, మెయింటెనెన్స్ కుదరదు అని ఉద్దేశంతో దాన్ని అలో చేయలేదు. మేము సంవత్సరానికి 1500 చొప్పున అందరం వాకర్లు అందరం 1,57,000 రూపాయలు ఈ దీనికి, ఏది మేము సేవ చేస్తూ కూడా, మేము దీనికి సేవ చేస్తూ కూడా 5,30,000 5,50,000 దాకా మేము దీన్ని పే చేసే సంవత్సరానికి. ఇది మేము కోరేది ఒకటమ్మా, మీరు అధికారంలోకి వస్తే
మాకు ముందు ఫ్రీ ఇవ్వాలి. 5 గంటల నుంచి 9 గంటల దాకా వాకర్లందరికీ వాకింగ్ ఫ్రీ ఇవ్వాలి. రెండో అంశం, ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, మేలో ఉన్నాయి. ఈ చెట్టులో ఏ చెట్టు కూడా నీళ్లు ఉంటే కళకళలాడుతూ ఉంటుంది. ఎప్పుడు 364 రోజులు కళకళలాడు. వర్షాకాలం వచ్చినప్పుడే కళకళలాడటం. మనం కానీ వాటర్ కానీ అందించగలిగితే, ప్రతి మొక్కకు కానీ వాటర్ అందించగలిగితే ప్రతి 364 రోజులు కళకళలాడుతూ ఉంటుంది. మేమేం చెబుతాం, ప్రతి దానికి పాతు తయారు చేసి వాటర్ను దానికి సప్లై చేసేట్లయితే ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటాయి. వాటర్ వర్షాకాలం కాకుండా అన్ని మొక్కలు కూడా పెరుగుతాయి. అది పార్కు వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ లేకపోతే మీరు అధికారంలోకి వచ్చేంత నీళ్ళు లేరు అనుకో, ట్యాంకర్ల ద్వారా మీరు ఇటు వాటర్ ఇస్తున్నారు. ఎక్కడ టోటల్గా నియోజకవర్గంలో కూడా మీరు ఇస్తున్నారు, ఎక్కడ వాటర్ లేని వాళ్ళకి. కంపల్సరీగా మాకు కూడా ఇక్కడ వాటర్ని పంపించి తెప్పిస్తారని. అలానే మేము మొత్తం దగ్గరగా 350 మంది 400 మంది సభ్యులు ఉన్నాం. ఈ 400 సభ్యులు మంది ఏదైనా సమావేశం వేసుకోవాలంటే ఎక్కడ మాకు అర్థం కావట్లేదు. అసలు నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇక్కడికి వచ్చి వేసుకోవాల్సి వస్తుంది. సాయంకాలం పూట కుదరట్లా, ఉదయం పూట వేసుకోవాలి. ఉదయం పూట వచ్చేప్పటికి మేము వాకింగ్కి వస్తాము. ఏదైనా మాట్లాడుకోవాలో ఒక అర్ధగంట సేపు, పావు గంట సేపు మాట్లాడుకుంటామే తప్ప గంటలుగా ఏదైనా విషయం మాకు చర్చించుకుంటానికి అవకాశం లేదు. కాబట్టి మాకు ఈ మంగళగిరి పరిధిలో ఎక్కడో చోట ఒక ప్లేస్ ఎంతో కొంత మేము షెడ్ వేసుకొని సమావేశాలు నిర్వహించడానికి ఒక షెడ్ ఇవ్వాల్సిన కోరుతున్నాం. మీరు కంపల్సరీగా వీటన్నిటినీ మాకు నెరవేర్చే విధంగా మీరు స్టెప్ తీసుకుంటారని కోరుతూ తప్పుగా ఉన్నాయమ్మా. బోర్లు కూడా వేయాల్సిన అందరూ హెల్దీగా ఉండటం చాలా ముఖ్యం అండి. మాకు ఇది వరం తల్లి, ఇది మాకు వరం తల్లి. తప్పకుండా మనందరికీ వరం, మన పిల్లలు కూడా వరం. మంగళగిరికి వరం. నేను ఈ రోజు పొద్దున చూస్తున్నాను, సండే నాడు కూడా చాలా మంది పిల్లలు వచ్చి ఇక్కడ క్లాసెస్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఛాన్స్ దొరికితే దివాన్స్ కూడా తీసుకొచ్చేదాన్ని. నీకే కాదు, పిల్లలు కూడా చాలా ముఖ్యం అండి. తప్పకుండా ఏదైతే చేయగలుగుతామో తప్పకుండా చేస్తాము. అదే కాకుండా మీరు చూస్తారు, హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ కానివ్వండి, వేరే పార్క్స్ కానివ్వండి, మొట్టమొదట డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారే. అక్కడ న్యాచురల్ ఎన్వైరన్మెంట్ లేకపోయినా కూడా, రాళ్ళు రప్పులు ఉన్నా కూడా చేసింది ఆయనే. తప్పకుండా మన క్యాపిటల్ రీజియన్ లో, మన అమరావతిలో, మన మంగళగిరిలో ఇదంతా డెవలప్ అయ్యేటట్టు ఏమేమి చేయగలుగుతామో తప్పకుండా. ఊహలు వేరే ఉన్నాయమ్మా. అంటే మన ఆశలు కాదు. ఈయన ఎవరో కాలజ్ఞానం చూస్తారు, బ్రహ్మం గారు మంగళగిరి మహాపట్నం అవుద్దని చెప్పి కాలజ్ఞానం ఉందట. మరి మేము దాన్ని ఆశిస్తున్నాం. అదే చదువు దాన్ని ఆశిస్తున్నాం. మేము మంగళగిరి మహాపట్నం అవుద్దని మేము ఆశిస్తున్నాం. ఆ ఆశలన్నీ తరం మీద మీ మీద మేము పెట్టుకున్నాం. దాని మీద డౌటే లేదండి, అసలు డౌటే లేదు. తిరగండి సార్, అధ్యక్ష గారు ముందుకు రండి. సరేనండి, చాలా బాగా చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. వాటర్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంది. కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాను Thank you. Thank you, Andy. Thank you. All the best. Yeah, continue your focus on యోగా సెంటర్ ఉందా? మా ధ్యాన సెంటర్ ఉంది. Okay. ధ్యాన సెంటర్ ఉంది. జెంట్స్ జిమ్ ఉంది. Okay. Ladies కుందండి. లేడీస్ జిమ్ ఉంది. ఇండోర్ లేదు. అవుట్డోర్. ఇండోర్ లేదు. కాకపోతే ప్రెసెంట్ ఒక 2 months అవుతుంది లేడీస్ జిమ్ పెట్టి. లేడీస్ వేరే సపరేట్ జిమ్, జెంట్స్ వేరే సపరేట్ జిమ్. నెక్స్ట్ పవర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలానే యోగా సెంటర్ ఉంది. దాని నెక్స్ట్ అది ఉంది. ఇక మీ చేతుల్లో ఉంది దీని డెవలప్మెంట్. మేము దాన్ని సహకరిస్తాం వాకర్స్ గా. మనందరి చేతిలో ఉంది. మనందరం కట్టుకట్టుగా పనిచేద్దాం. ఫండ్స్ రిలీజ్ చేయాల్సింది మీరు, దీన్ని డెవలప్మెంట్ చేయాల్సింది మీరు. 4th June, indoor also
hope that. ఎస్ అంటే అవుట్డోర్ ఇంత బ్యూటిఫుల్ గా ఉందండి. ముందు అవుట్డోర్ చేసుకుందాము, తర్వాత ఇండోర్ చేసుకుందాం. భారం మీ మీద ఓకే, మీ మీద పెడతాం. అవును అవుట్డోరే మెయిన్. కరెక్ట్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. ఆయన తీసుకున్నారా? ఆయన తీసి మీకు సింగిల్ కార్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే, బాగా అందరూ హైడ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హలో, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోండి మీరు. డాడీ కన్నా ఎక్కువ వాట్సాప్ ఆడటం వచ్చు అనుకుంటా. కమ్ 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 పిల్లలందరూ రండి. ఐ లైక్ యూ డిసిప్లిన్. సండే మార్నింగ్ కూడా ఎర్లీగా లేస్తున్నారు. లేట్ నైట్ నెట్ఫ్లిక్స్ అవన్నీ చూడరా మీరు ఇంట్లో? గుడ్. ఓకే, బాబు నేను ఎవరో తెలియదు అనుకుంటా. ఓన్లీ పిల్లలు తగ్గిరా. Must be a star. Thank you. Congratulations, Andy. Come. Lagena? Mera lagena chala. Manga దగ్గర ఉంది. Okay, all the best fighters. Thank you, madam. Bye. Bye. So nice, fantastic. Yeah. కొంచెం పొలికలు. Yeah. గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్. మీరు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు కదా, అందుకే చాలా కష్టపడుతున్నారు. మీ టీషర్ట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెడుతున్నారు. రియలీ నైస్ టు సీ దట్. ఓకే, అవును. వెరీ నైస్. ఇక్కడ లోకేష్ గెలుపు తథ్యం, రాష్ట్రానికి పెట్టిన సరిపోవడం తథ్యం మేడం. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కలిసికట్టుగా పనిచేద్దాము. మన పార్క్స్ ని, మన మంగళగిరిని చాలా బాగా డెవలప్ చేసుకుందాం. ఓకే, మనసు నుంచి వస్తుంది. చాలా కష్టపడతారు. బాబు గారు, లోకేష్ గారు, నాన్నగారు అందరూ చాలా బాగా కష్టపడతారు. తప్పకుండా మీలో నాకు వెలుగు కనిపిస్తుంది. అలా అనిపించట్లేదు. అదే కరెక్ట్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఇక్కడ రెగ్యులర్ వాకర్స్? చూసాను అక్కడ, నేను ఎంట్రన్స్ దగ్గర మిమ్మల్ని చూసాను. ఫేస్ బాగా గుర్తుపడతాను. లోకేష్ గారి దగ్గరికి రోజు వస్తున్నారు. రోజు మనందరం కలిసి చేయాలి. మనందరి బాధ్యత మన మంగళగిరి కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం. అది చాలా ముఖ్యం. మన భూములు మనం కాపాడడం, మనం బతకడం కోసం. అదే కరెక్ట్. బతకడం కోసం కష్టపడాలండి. అండ్ వెరీ నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ బీయింగ్ సో హెల్తీ అండ్ సో డిసిప్లిన్. ఇన్స్పైర్స్ మీ. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ అండి. నెక్స్ట్ 1 వీక్ అనేది చాలా చాలా ముఖ్యం మనకి. యా, మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్స్పైర్ పీపుల్ టు కమ్ అవుట్. చూస్తున్నాం అందరికి చెమటలు బాగా పడుతున్నాయి. వెరీ వెరీ హాట్. సో వీ నీడ్ టు ఆస్క్ పీపుల్ టు కమ్ అవుట్ అండ్ ఓట్. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. మనం ఈ 20 days నుంచి మనం ఎలా అనుకుంటున్నాం, మన రాజధాని రైతులు 1600 రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. మరి మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోతారని అనుకోలేదు కదా మనం. వాళ్ళు జగన్ గారు ఏం చెప్పారు మనకి?
ఇక్కడే ఇదే రాజధాని వస్తుంది నేను సపోర్ట్ చేస్తానని చెప్పి అన్నారు కాబట్టి అది పరిస్థితి అలా వచ్చింది. అంతేగాని లోకేష్ గారికి ఓడిపోవడానికి ఏమి ఉండదు కదా, ఆయన మంచి మెజార్టీతో గెలిచేవాడు. జగన్ అలా చెప్పబట్టి అలా అనౌన్స్ చేయబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను, నేను ఇల్లు ఇక్కడే కట్టుకున్నాను అనేటప్పటికి అలా పరిస్థితి అలా వచ్చింది. ఎగస్ట్రా నేను చూస్తున్నాను కదా, చాలా మంది మీరు చెప్పినట్టు కవులు రావట్లేరు, అక్కడ ఇన్కమ్ ఏం రావట్లేదు. వాళ్ళు సెల్ఫ్లెస్ గా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను స్వచ్ఛందంగా ల్యాండ్స్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళు డెఫినెట్ గా ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదు, కౌలు లేదు, కౌలు పడట్లేదు, కౌలు డబ్బులు రావట్లేదు. అదే చాలా కష్టంగా ఉంది చాలా మందికి కూడా. అదే అష్యూరెన్స్ ఇస్తున్నామమ్మా, అంతా బాగానే ఉంటుంది, కొంచెం పేషెంట్ గా ఉండాలి మీరు. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా, మీరంటే మంచి థ్యాంక్స్ అలాట్ అమ్మా. థ్యాంక్ యూ, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. మా ఏరియా చాలా అంతా బాగా మీకేనండి. చేస్తారు. మా ఏరియా అంతా మీరేనండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రండి, మధ్యలో రమ్మంటారా? అంటే నేను నుంచుంటే కవర్ చేస్తాను. ఓకే, గుడ్, జిమ్కి వస్తాం, ఫ్యాంటాస్టిక్. అన్నీ చేస్తాం. రోజంతా ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారు. దూరాహుండనై హరరాజబల సంహర భీకర భుజగల సమగ్రుండనై అభిమాన ధనుడనై దుర్నిరీక్షుండనై 14 భవనములు లెక్క పెట్టి నెత్తి వచ్చిన నుక్కలింపంజాలు ప్రచండ ప్రతాప ప్రభోచితులకు నూర్పురు సోదరులకు ఆకర్షుంటైన ఈ సుయోధన సార్వభౌమునక అవమానము పంచాలి పంచభద్రుక. ఏమేమే నీ ఉన్మత్త వికటాటహాసము ఎంత ఎత్తించనను నీ పరిహాసములే నా కర్ణపుడుపును వ్రయ్యలు చేయుచున్నదే. అహో మానధుడునై మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిహసించుడయా. కానీ ఇప్పటికి నీ ఇది పరిహాసము మాత్రమే. కాలాంతరమున ప్రణవ భైరవ వికటాటహాస విస్ఫారిత పురుగుడి ప్రభూత తీవ్ర వైశ్వానరజ్వాల తీవ్ర వైశ్వానరజ్వాల. నిజమైన దుర్యోధను చూసినట్టు అనిపించింది. దేవానికి ఏమైనా క్లాసెస్ కావాలంటే మిమ్మల్ని పిలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. జై తెలుగుదేశం. అమ్మవారి ఆశీస్సులతో మా బాలయ్య బిడ్డగా మా లోకేష్ గారి మిస్సెస్ గా ఈ మంగళగిరి ఆ బెజవాడ దుర్గమ్మ ఆశీస్సులతో శ్రీలక్ష్మి క్షీర సముద్ర రంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతా లోకైక దీపాంకరం అమ్మ రౌద్రాణి భద్రకాళి జ్వాలాముఖి వైష్ణవి ఓం లీం శ్రీం క్లీం మైం దుర్గాయ నమో నమః. అమ్మల గన్నయమ్మ మా యమ్మ ముగురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ శ్రీ బెజవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో నారావారి కుటుంబాన్ని మరియు మా నారా లోకేష్ బాబుని ఆ లక్ష్మీ నరసింహస్వామి ఈ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో ఈ సైకో పాలనని విముక్తి చేయవలసిందిగా బంగారు తల్లి మా బాలయ్య ముద్దుల తనయ్యరాలు పెద్ద కూతురు ఆస్వాదిస్తున్నాడు ఆ లక్ష్మీ నరసింహస్వామి. ఆ దుర్గమ్మ భక్తుడిగా మా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కుప్పాల కోటేశ్వర ఆధ్వర్యంలో ఈ రోజు వెల్కమ్ జరిగింది. కోశాధికారి బాలమోహన్ మా మిత్రులందరూ కలిసి మీకు స్వాగతం చెబుతున్నామమ్మా. మీరు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆ దుర్గమ్మ తల్లి ఆ లక్ష్మీ నరసింహ ఆశీస్సులు మీకు ఉంటాయి తల్లి. జై భవానీ. చాలా బాగుందండి. అమ్మ తయారు చేసిన వారు మీకోసం స్పెషల్ గా వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. ముద్దులకి సినిమా ఇక్కడ ఫస్ట్ మాకు
చాలా అందంగా ఉంది. అసోసియేషన్ వారి స్వాగతం. తెలుగుదేశం పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ లోకేష్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ అండి. నాకు చాలా ఆనందంగా ఉంది. మనం కష్టపడాలి రాబోయే 7 రోజులు మన మంగళగిరి కోసం, మన ఫ్యూచర్ కోసం, మన రాజధాని కోసం మనం కష్టపడాలి. అండ్ తప్పకుండా పార్క్స్ ని డెవలప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లలకి, మన హెల్త్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీద శ్రద్ధ ఎక్కువ పెడదాము. ఓకే, చాలా బ్యూటిఫుల్. అవునా, మీరేనా? మేడం ఇట్లా 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 అమ్మ కొద్దిగా అమ్మ మేము అసోసియేషన్ ఒక్క నిమిషం కుమార్ గారు అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్. రమణి గారు థ్యాంక్ యూ మేడం. అమ్మాయికి చాలు అదే చాలు కొంచెం మెడలు పెడితే అందరం ఫోటో దిగాలి. ఒక్కసారి పాప ఫోటో అయిపోతే అమ్మ మీరు కొత్త పక్కకు రండి. మొత్తం ఒకసారి బాబు నేచర్ అందరూ ముందు చూడండి ఫోటో. ఒక్కసారి మా గ్రూప్ వరకు గ్యాప్ ఇవ్వండి. మా అసోసియేషన్ వరకు అందరూ ముందు చూడండి. ఓకే, అంత బాగానే జరుగుతుంది. థ్యాంక్ యూ. సుస్మిత గారి పిల్లలు అంటే ఫోటో చాలా బాగుందండి. చాలా అందంగా. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఓకే, డిస్టెన్స్ వాకర్స్ అసోసియేషన్ వాళ్ళందరితో కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. పొద్దున చాలా మంది ఇక్కడికి ఈ పార్క్ వచ్చి వాక్స్కి వెళ్తున్నారు. చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. మనం తప్పకుండా మన మంగళగిరిలోనే కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలో పార్క్స్ డెవలప్ చేసుకోవాలి. అందరి హెల్త్ బాగుండాలి. పార్క్స్ డెవలప్ చేసేది చంద్రబాబు నాయుడు గారి ప్యాషను. హైదరాబాద్లో కూడా కేబీఆర్ పార్క్ కానివ్వండి, వేరే పార్క్స్ కానివ్వండి, వీటిని డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా ప్రకృతి చాలా బాగుండేటట్టు, అందరూ బెనిఫిట్ పొందేటట్టు, పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళందరికీ పార్క్స్ తప్పకుండా డెవలప్ చేస్తాము. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని కూడా రిజాల్వ్ చేస్తాము. అందరూ నేను తప్పకుండా చెప్తానండి, లోకేష్ గారు కూడా చెప్తాను. ఏది వీలవుతే అది చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. అక్కడ జాయిన్ అవుతారంట మీరు.
నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. చాలా మంది చూసుకుంటానండి యాక్టివిటీ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే బ్యాలెట్ ఒక నెంబర్ వచ్చింది, అది పర్టికులర్గా అది పెట్టుకుని ప్రెస్ చేసి అది చాలా ఇంపార్టెంట్ అండి. పెన్షనర్లు వీళ్ళంతా కొంచెం డైలమాలో ఉన్నారు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే రూరల్లో ఈ పెన్షనర్లు ఎక్కువ ఉన్నారు. కరెక్ట్. అంటే మన సిటీలోనే హైయెస్ట్ పెన్షన్ మన రాష్ట్రంలో ఉండకపోతుంది. అవును, కాబట్టి మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నిన్న మొన్న వీళ్ళకి వయోవృద్ధులు కొంత ఇంటికి ఓటింగ్ చేస్తున్నారు. దాని కూడా మీరు చాలా మంచి పని చేస్తున్నారండి. వర్క్ టుగెదర్. అదే మన కోసం తప్పకుండా జరుగుతాయి. పక్కన హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా అంత లేవు. అక్కడ కూడా కనీసం వాటర్ విన్నాను. కరెక్ట్, ఎమర్జెన్సీ దానివల్లే స్టార్ట్ చేయలేదు. అంత నేషనల్ ఇన్స్టిట్యూషన్ అయినా ఇంకా పెద్ద ఇన్స్టిట్యూషన్ అయినా ఫెయిల్ అయిపోయారండి. మనందరం బాగుపడతాము, ఎయిమ్స్ బాగుపడుతుంది. అదే కాకుండా మన ఎక్కువ పార్క్ ఏదైతే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగా చూసుకుంటున్నారు.
ఫండ్స్ తక్కువ ఉన్నా కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా కూడా తప్పకుండా డెవలప్ అయ్యేదాన్ని చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. Okay, thank you. నమస్తే అండి.